పేద కుటుంబం అన్నీ సవ్యంగా సాగి ఉన్నత చదువులు చదవాలని లండన్ వెళ్ళాడు. ఎంఎస్ చదివేందుకు 14 నెలల క్రితం వెళ్ళాడు శ్రీనాథ్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతులకు ఏకైక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. అన్నీ సవ్యంగా సాగాలని, అంతా బాగుండాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అనుకున్నారు. కానీ అనుకోని ఘటనలో బర్త్డే పార్టీకి వెళ్ళి ఇంటికి వచ్చి విగతజీవిగా పడి ఉన్న శ్రీనాథ్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. కన్నీరు మున్నీరుగా పెడుతున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో అన్యోన్యంగా పెంచుకున్నారు కుమారుణ్ణి. తన కుమారుడు మమ్మల్ని చదివి ఉన్నత చదువులు చదివి మా కుటుంబాన్ని పోషిస్తాడు అనుకున్నారు. అనుకోని ఘటనలో ఏదో వారి కుటుంబానికి ఇది చేసింది. తన కుమారుడు విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి ఉంది. మధుసూదన్ రెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు వారి కుమారుడు ఎన్ని రోజులకి 14 నెలల క్రితం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫోన్లో మాట్లాడు, ఏం చెప్తుండే అనే అంశానికి సంబంధించి వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ కొడుకు అసలు ఈ ఘటన జరగకముందు ఎప్పుడెప్పుడు మాట్లాడాడు? ఘటన జరిగిన రోజు కూడా రాత్రి 8:30, 9 గంటలకు మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండు, నవ్వుకుంటా. అంతా బాగానే ఉండే, ఏం జరిగిందో తెలియదు ఆ రాత్రి. ఆ రోజు రాత్రే చనిపోయిండు, మాట్లాడిన రోజు రాత్రి. అంతకుముందు కూడా రోజు తప్పించే రోజు మంచిగానే మాట్లాడుతుండే, బాగానే ఉండే. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని? ఇబ్బందులు లేవు, ఏం లేవు. ఎప్పుడైనా మంచిగా మాట్లాడిండు, మంచిగానే నవ్వుకుంటూనే మాట్లాడిండు. ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, రాత్రే చనిపోయింది. ఆ రోజు రాత్రి. ఎట్లా తెలిసింది? వాళ్ళ రూమ్మేట్ ఒక ఉన్నాడు, అయినా మా రిలేషన్స్ ఉన్నారు అక్కడ. చనిపోయినాక తర్వాత లేట్గా కాల్ చేసిండట వాళ్ళకు. వాళ్ళు వరకల్నే పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిరట అక్కడ. వాళ్ళకు కూడా ఏం తెలియదు ఏం జరిగింది. హాస్పిటల్ తీసుకుపోయేదట. అప్పటికే తీసుకుపోయినాక హాస్పిటల్ దగ్గరికి తీసుకుపోయినాక కూడా చూపించలేదట వీళ్ళకు, మా రిలేషన్స్కు. ఇప్పటికీ చూపించలే వాళ్ళు. అందుకే తొందరగా బాడీని పంపించాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని ఏమన్నా డిమాండ్ చేస్తారా? త్వరగా బాడీని తీసుకొస్తే బాగుంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని తొందరగా మా బాడీని మాకు అప్పగించాలని కోరుతున్నాం. ఎప్పుడైనా మీకు ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళే ముందు కానీ నాన్న మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడైనా అంటున్నాను? అట్లాంటివి ఏం చెప్పలే, సింపుల్గానే ఉంటుండే, మంచిగా బాగానే ఉంటుండే. అదే మా కష్టాలను గుర్తించి ఉన్నత చదువులు చదివి బాగుపడాలని వెళ్ళిండు, పంపించినాం. బంధువులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా అసలు కుటుంబ సభ్యులు అయితే ఏదైతే దిగ్బాంధులు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు. చెప్పండి, శ్రీనాథ్ రెడ్డి అసలు ఎలా ఉండేవాడు, ఎట్లా అసలు? అందరితో కలుపుకొని ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి చనిపోతాడని మేము కూడా ఊహించుకోలేదు. అసలు ఎలా జరిగింది, అక్కడక్కడ అసలు సూసైడ్ చేసుకుండా లేకపోతే ఎవరైనా చేసిండ్రా అనేది కూడా మాకు పూర్తిగా అవగాహన లేదు. అక్కడ నుంచి మాకు ఏదన్నా ఎంబాసీ నుంచి కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వం నుంచి కానీ ఏదన్నా సమాచారం అంతే కానీ మనం ఏం చెప్పలేం. ఇప్పుడైతే పోస్ట్ మాస్టర్ జరిగిందని నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఇంతకు మించి అక్కడ ప్రాసెస్ నడుస్తుంది. దీనికి రాష్ట్రం కానీ కేంద్రం కానీ చొరవ తీసుకొని మాకు నిధులకు కానీ దేని కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం, మా దృష్టిలో పెట్టుకొని మాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుచున్నాం. మొత్తానికి చూడొచ్చు, ప్రభుత్వం అయితే త్వరితగతిన మా శ్రీనాథ్ డెడ్ బాడీని త్వరితగతిన తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వము ఏదైతే అనుకోని ఘటనలో ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే దీనికి సంబంధించి ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మేమైతే పూర్తిగా వివరాలు తెలియదు. అక్కడ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో చెప్తే బాగుంటుందని చెప్పారు. వారి సిస్టర్ ఉంది, ఒకసారి వారి సిస్టర్ని అయితే పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడెప్పుడు ఎలా ఉండేవాడు? అమ్మ చెప్పండి, మీ శ్రీనాథ్ ఎప్పుడెప్పుడు ఫోన్ చేసేవారు? ఆ రోజు మండే రోజు నైట్ ఫోన్ చేసిండు నాతోని, మా పిల్లలతో కూడా బాగానే మాట్లాడిండు. ఏం చెప్పలే ఇట్లా అట్లా అని. బాగున్నావా అంటే బాగున్నా అన్నాడు. అందరు మంచిగా అంటే అందరం బాగున్నాం అన్నాడు. ఎప్పుడైనా బాగానే మాట్లాడుతుండే. ఆ రోజు మంగళవారం ఏం జరిగిందో మాకు బుధవారం తెలిసింది ఇట్లా చనిపోయిండని. అక్కడ మండే ట్యూస్డే రోజు మొత్తం ఏం జరిగిందో అదంతా మాకు తెలియాలని అక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని అదంతా మాకు పోలీసులతో ఇన్వెస్టిగేషన్ చేసి అదంతా మాకు క్లారిటీగా తెలియజేయాలని, పూర్తి వివరాలు తెలియజేయాలని. అనుమానం అంటే ఏం లేదు, కానీ అక్కడ ఏం జరిగింది అనేది మాకు తెలిస్తే కొద్దిగా తృప్తి చెందుతాం కదా అని.
మొత్తానికి చూడొచ్చు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం అక్కడ పంచనామా రిపోర్ట్స్ త్వరితగతిన పంపిస్తే అక్కడ అసలు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి రూమ్లో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి తెలిస్తే బాగుంటుంది. మాకైతే ఎవరిపైన అనుమానాలు అయితే లేవు, కానీ ఆ రోజు ఎప్పుడు కూడా ఆ రోజు మాట్లాడినట్లే ఆ రోజు బర్త్డే పార్టీకి వెళ్ళిన రోజు కూడా మాట్లాడాడు. కానీ మంగళవారం రోజు జరిగిన తర్వాత మాకు త్వరితగతిన తెలియలేదు. బుధవారం రోజు నెక్స్ట్ డే రోజు తెలిసింది. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అనే అంశం పూర్తిగా అక్కడ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా తెలిసే దిశగా ప్రయత్నాలు చేయాలి. మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. ఉన్నత చదువులు చదవాలి, కుటుంబాన్ని పోషించాలి అనే తపనతో కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి సంబంధించిన శ్రీనాథ్ రెడ్డి లండన్ వెళ్ళాడు. 14 నెలల క్రితం ఎంఎస్సి చదువుతున్నాడు. అనుకోని ఘటనలో మృతి చెందాడు. ఆయన మృతి చెందిన బాధను తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అమలుకున్నాయి. మనం శ్రీనాథ్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు శ్రీనాథ్ రెడ్డి చనిపోయిన సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాం. ఆయన గత కొన్ని రోజుల క్రితం ఏదైతే 14 నెలల క్రితం ఆయన లండన్ వెళ్ళిన పరిస్థితుల్లో ఆయన కూడా అనుమానాస్పదంగా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. తలమడ్ల ఏదైతే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తల్లమడ్ల గ్రామానికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా మంజులకు ఏకైక కొడుకు, ఆమెకు వారికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. ప్రస్తుతం 2వ సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి స్నేహితులతో కలిసి ఏదైతే బర్త్డే పార్టీకి వెళ్ళాడో, బర్త్డే పార్టీకి వెళ్ళిన క్రమంలో రూమ్కి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియలేకుండా పోయిన పరిస్థితి. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషిస్తారనుకున్నాం. అనుకోని ఘటనలో గ్రామంలో కుటుంబ సభ్యులకు కన్నీరు మున్నీరు దుఃఖాన్ని మిగిలించిపోయాడని చెప్పి గ్రామస్తులు అంటున్న పరిస్థితి. గ్రామంలో అయితే ప్రస్తుతము విషాద ఛాయలు అయితే ఆల్ముకున్నాయి. మా కుటుంబ సభ్యులను త్వరితగతిన మా శ్రీనాథ్ రెడ్డిని మృతదేహాన్ని మా ఇంటికి పంపించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము త్వరితగతిన స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఏదైతే వారికి సంబంధించి చూడొచ్చు బంధువులందరూ కూడా వారి ఇంటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూడొచ్చు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి ఇంటి స్వగ్రామానికి చేరుతున్న పరిస్థితి. మా శ్రీనాథ్కి సంబంధించిన మృతదేహాన్ని త్వరితగతిన తెప్పించాలని చెప్పి అయితే గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులందరూ కోరుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఈ గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈ గ్రామంలో ఇది శ్రీనాథ్ రెడ్డి మంచి లండన్ వెళ్ళాడు, మంచి చదువు చదువుతాడు, మంచిగా పేరు ప్రఖ్యాతలు తెస్తారనుకున్నారు. కానీ అనుకోని ఘటనలో ఇలా మృతి చెందిన నేపథ్యంలో అందరూ కూడా బాధగా కన్నీరు మున్నీరుగా పిలిపిస్తారు. వారి బంధువులు ఉన్నారు, వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి చెప్పండి, అసలు మీ శ్రీనాథ్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడు సంవత్సరం దాటిపోయిస్తాం. 14 నెలలు అవుతుంది. ఇక 14 నెలలు అయితే మంచిగానే ఉన్నాడు. మనకు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుతుంది, బాగానే ఉన్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మరి, లేకపోతే ఏమైంది హత్య అంటే మేము నమ్మలేకపోయాము. ఎందుకంటే అంత పిరికిపోయిందా కాదు, కష్టం చేసే రకం. ఇక్కడ కూడా వ్యవసాయ పనులు చేస్తూ చదువుకున్నప్పుడు కూడా అక్కడ కూడా ఏదైనా పని చేసుకున్నాడా మరి ఏం చేసుకున్నాడు, మంచిగానే ఉందన్న వార్తనే తెలిసింది. తెలిస్తే మేము కూడా అనుకున్నాం మంచిగా ఉంటే బాగానే ఉంటుంది కదా. ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతోటి మీ ఎట్లున్నది, మరి నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే నాకేమి ఇబ్బంది లేదని చెప్తుండే. అది ఇప్పుడు లాస్ట్గా వచ్చి ఏమైపోయింది అంటే మాకు శవం పంపినాక కొంచెం ఇంత ఇబ్బంది ఉండకపోవు. శవం ఆడబెట్టుకొని మేము ఇక్కడ ఊరూరులో వస్తారు పోతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము. అందుకని చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? నేను చివరిసారిగా అంటే ఈ మధ్యలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లేను, కానీ సుమారు ఒక నెల అప్పుడు ఏం చెప్తుండే మీకు? ఇదే చెప్తాను, అదే చెప్తాను మీకు. ఎందుకంటే అంత మంచిదే తర్వాత మీరైతే పైన మేము మంచిగానే ఉన్నా అంటే అంటుండే. అన్నప్పుడు ఇక మనం కూడా బాగానే ఉన్నాడు అనే ఉద్దేశంలో ఉంటాం కదా. సరే మంచిగా ఉంటుంది అయిపోయి పైలము ఏదో అక్కడిక్కడ గాలి తిరగకమని చెప్పి ఇది చేస్తాడు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? ఏం చేస్తారు, మాకు వీలైనంత మటుకు శవం తొందరగా పంపించే ప్రయత్నం ఒకటి. రెండు ఏంటంటే కొంచెం ఆర్థికంగా కూడా మాకు పెద్ద ఫ్యామిలీ కాదు, బీద ఫ్యామిలీ. ఈ బీద ఫ్యామిలీ అయిన దానికి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే కొంచెం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. స్థానికంగా ఉండే నేతలని, ఎమ్మెల్యేలు కానీ వారి కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వీళ్ళని కలుస్తుండ్రా ఎవరన్నా? కలుస్తున్నాం, కానీ ఇక ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో అవుతుంది కదా, వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం, కలవాలనుకుంటున్నాం. ఇక వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా నాయకులను కలుసుకుంటే ఏమైనా సాయం చేస్తారా, చేస్తే బాగుంటుందని కోరిక అంతే. దీనిలో మాకు ఎందుకంటే ఏం చెప్పలేకపోతున్నాం, పూర్ ఫ్యామిలీ. ఈ 4 జనాలు కూడా వచ్చిన చుట్టాలకు ఏదో ఏ సమాధానం చెప్పలేకపోతున్నాం.
ఏడుసుడు కన్నీరు మున్నీరు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక మేము ఏం సమాధానం చెప్పుకోవాలన్నా శవం వస్తేనే మాకు జర కొంచెం ఆర్థికంగా కాకుండా కానీ పోతే పోతే అమ్ముకొనైనా సరే కానీ అది కాకుండానే వాళ్ళని సహాయం చేస్తే బాగుంటుందనే విషయం మేము మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, మీ గ్రామస్తుడు శ్రీనాథ్ రెడ్డి మన్మడు ఆ, మా బావ వాళ్ళ మన్మడు. ఆ, ఇక మా అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. ఉమ్, 4-5 years అవుతుంది, ఫ్యామిలీతో ఉంటాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళలాగా ఈయన కూడా పోయి చదువుకొని అభివృద్ధి చెందుతున్న ఆలోచనలో పోయిండు. అడిపోయిన తర్వాత వాళ్ళ వేరే ఏరియా వీళ్ళు వేరే ఉన్నాడు. అసలు ఏం జరిగిందనేది మాకు ఇంతవరకు అంతుపడతలేదు. ఫ్యామిలీ రూమ్మేట్లు ఒక రకంగా, వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు. అంతా పక్క పెడితే ఇక నిన్న షబీర్ సాబ్ దగ్గర కూడా పోయినాం. పోయి వాళ్ళ ఏకీకరణ సభ వాళ్ళ కోడలు ఎవరు ఉంటారట అక్కడ ఎంబసీ ఆఫీసులనే, మంచి పొజిషన్లో ఉన్నారు, తొందరగా పంపించమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఆర్థికంగా కూడా ఏమన్నా సాయం చేస్తే బాగుండే. వీళ్ళకంతా 3 ఎకరాల భూమి, రైతు ఫ్యామిలీ. మరి ప్రభుత్వం మనము ఇప్పుడు అందరికీ అన్ని పరిచయాలు లేవు. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ దగ్గర కూడా పోదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు మాకు. ఓకే. ఇక్కడ నుంచి అయితే ఈ పూర్తి ఆయన రెస్పాన్స్, షబీర్ సాబ్ అయితే మంచి రెస్పాన్స్ చేసిండు. మా ముంగట్నే కాల్ మాట్లాడి ఆ అమ్మాయితో వాళ్ళ కోడలతో మాట్లాడిచ్చిండు. హాలిడేస్ వస్తున్నాయి కదా, మండే నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, మీరు కొన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి, అవి పెట్టియండి అని చెప్పి పెట్టారు. వారం రోజులు వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకా చేసి వాళ్ళకు తొందరగా పంపించి ఆర్థికంగా కూడా కొంచెం ఆదుకుంటే బాగుండే అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఖర్చులు కూడా చాలా అవుతున్నాయి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి. అక్కడ కూడా ఫండింగ్ అనేది చేస్తున్నారు కానీ అనుకున్నంత ఏం రాలేదు. ఇంకా టైం ఉంది, చూడాలి, వెయిట్ అండ్ సీ అంతే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారు అక్కడ ఇలా జరిగిందని? అక్కడ పొజిషన్ చూస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాన్లు ఏం లేవంటే అక్కడ విండోకి వేసుకున్నాడు కాలు కింద అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు మాత్రం ఏమీ రిపోర్ట్ చేయట్లేదు. ఈ పిల్లోడు ఎవరైతే రూమ్మేట్ ఉన్నాడో ఆయన చెప్పిందే మనం వింటున్నాం. ఆ పక్క ఫ్రెండ్స్ అందరు కూడా ఒకటే రకంగా చెప్తున్నారు. అంతా అతనే చేసుకున్నాడు, ఎవరి ఇలా చేతి లేదు అని చెప్తున్నారు. ఈ పిల్లాడికి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఎవరైనా పెళ్లి సంబంధాలు కానీ చూసి సంబంధాలు కానీ లవ్ అఫేర్ కానీ అలాంటి ఏ లేవు. అంత పిల్లగాడు కూడా అంత అడ్వాన్స్ పిల్లగాడు ఏం కాదు, మంచి పిల్లగాడు, సైలెంట్, చాలా సైలెంట్ పిల్లగాడు, ఎవరితో అంత గొడవలు ఏం కాదు. ఇప్పుడు లవ్ అఫేర్స్ అలాంటివి కూడా అమ్మాయిల నుంచి అలాంటివి కూడా ఏం లేవు. అలాంటిది ఏమైనా జరిగిందని మేము అలా ఎంక్వైరీ కూడా చేసినాం. ఎవరినన్నా మరి లవ్ చేసి ఫెయిల్యూర్ అయిందా లేకుంటే ఎట్లా అని అడిగితే కూడా ఏమీ దొరకట్లేదు. అసలు చిన్నగా రూమ్మేట్స్ తోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేనట. ఇవి ఉంటుంది కదా, నేను ఉండా అనేది మాట్లాడుకున్నారట. అది ఇక అతను ఎవరైతే చిన్నగా ఈ రమేష్పల్లి పిల్లవాడే, మన కామారెడ్డి రమేష్పల్లి, అతని ద్వారా కూడా చూసింది ఆయన్నే, చెప్పింది ఆయన్నే. కానీ ఏమాత్రం అక్కడ పొజిషన్, ఆయన చెప్పిన పొజిషన్ బట్టి మనం ఆలోచిస్తే యాంగ్ కాదు మర్డర్ అని అనిపిస్తుంది. కానీ ఎందుకంటే విండోకు క్లాత్ వేసుకుని పడిన కింద కాళ్ళని అంటే మరి ఎంతో కొంత ఆయన ప్రయత్నిస్తాడు కదా, ప్రాణం పెట్టేటప్పుడు అయితే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి ప్రయత్నం ఏం జరగనట్టుంది మొత్తం మీద. ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్ కూడా వచ్చిందంట, అంటే చెప్పిండంట మా అబ్బాయికి, వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు. మా అబ్బాయి ఏం చెప్పిండంటే రాత్రి డాక్టర్ కూడా చెప్పిండు, అది ఎక్కడ ఏమీ దెబ్బలు లేవు, కొట్టినట్టు కానీ బ్లడ్ కానీ ఏం రాలేదు, ఓన్లీ ఇక్కడ అంగైంది, దీని శ్వాస ఆగిపోయి చనిపోయిండు అంతే తప్ప ఎవరైనా చేసిరని మేము చెప్పలేము, తను చేసుకున్నాడని కూడా మేము చెప్పలేము. అంతా ఎంక్వైరీ నడిచినాక ఇస్తామని చెప్తున్నారట. ఇప్పుడు ఎంబసీ ఆఫీస్కి వెళ్ళింది, ఆ నుంచి ప్రాసెస్ స్టార్ట్ కావాలి. మొత్తానికి చూడొచ్చు, చిన్న కుటుంబం చింత లేకుండా ఉండాలనుకున్నారు. ఎంఎస్సీ చదివేందుకు 14 నెలల క్రితము శ్రీనాథ్ రెడ్డి లండన్ వెళ్ళాడు. ఎంఎస్సీ చదువుతున్న నేపథ్యంలో రూమ్లో చిన్నపాటి గొడవలు జరిగాయేమో కానీ తెలియదు. కానీ బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఘటన జరగడం మాకు కుటుంబంలో విషాద ఛాయలైతే నింపాయి. పూర్తిగా మేము త్వరితగతిన ఆ డెడ్ బాడీని తీసుకురావాలని చెప్పి స్థానికంగా ఉండే ప్రభుత్వ సలహాదారు షబీర్ని కూడా కలిసాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దీనికి స్పందించి మా డెడ్ బాడీని తొందరగా తీసుకొస్తే మేము త్వరితగతిన అంత్యక్రియలు చేసుకుంటాం. కానీ మా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆర్థికంగా చిన్న కుటుంబము, చిన్నగా వ్యవసాయ కుటుంబము, చిన్న వ్యవసాయం చేసుకుంటూ జీవించే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సాజంతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా.